వెల్కమ్ టు హెల్త్ ఫైల్. కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి పెద్దగా అనిపించవు, కానీ తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నాగింగ్ ప్రాబ్లమ్స్గా ఉంటుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మంత్స్ టుగెదర్ కాదు, ఇయర్స్ టుగెదర్ వేధిస్తుంటాయి. అలాంటి వాటిలో లిగమెంట్ టేర్స్ ఒకటి. స్పోర్ట్స్ ఇంజురీగా కానీ, ప్రమాదవశాత్తు పడిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ట్రామా వల్ల కూడా లిగమెంట్ టేర్, మన ఎముకలను పట్టి ఉంచే లిగమెంట్స్ టేర్ అవ్వడం, చినగడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి వాటికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ఆర్థ్రోస్కోపీ లాంటి ట్రీట్మెంట్స్ ఎప్పుడు అవసరం? లిగమెంట్ టేర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఏ పనులు చేయకూడదు? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీకర హాస్పిటల్స్ ఆర్థో అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజి గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు దిస్ షో. లిగమెంట్ టేర్ అంటే ఏంటి? ఒక్కసారి అంటే మామూలుగా ఎముకల్ని పట్టి ఉంచేదని కొంత ఐడియా ఉంటుంది, అది అసలు ఏంటి, దాని పని ఏంటి, అది టేర్ ఎందుకు అవుతుంది అంటారు? లిగమెంట్స్ అంటే మనకి నార్మల్గా ఇప్పుడు లిగమెంట్ అంటే ఏంటంటే బాడీలో మనకి జాయింట్స్ ఉంటాయి. ఎల్బో జాయింట్, మోకీళ్ళు, మోచేయి, ఇట్లా రెండు బోన్స్ని బైండ్ చేసే ఒక టిష్యూని లిగమెంట్ అంటారు. ఎక్కడైనా రెండు బోన్స్ని కలిపితే ఆ కలిపి ఉండడానికి ఎలాస్టిక్ బ్యాండ్స్ లాంటివి ఉంటాయి. ఆ జాయింట్ని అలా ఉంచడం, ఆ షేప్లో ఉంచడం కోసం, దాని యొక్క ఫంక్షన్ మెయింటైన్ చేయడం కోసం సాఫ్ట్ బ్యాండ్స్, ఎలాస్టిక్ బ్యాండ్స్ లాంటివి ఉంటాయి లిగమెంట్స్ అంటే. సో అవి జాయింట్ యొక్క స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అంటే జాయింట్ షేప్ మెయింటైన్ చేయడం కానీ, జాయింట్ మొబిలైజ్ అంటే జాయింట్ మూమెంట్కి కానీ చాలా యూస్ఫుల్గా ఉండే స్ట్రక్చర్స్. సో ఎప్పుడైతే ఈ లిగమెంట్స్ అనేవి దెబ్బతింటాయో, విరుగుతాయో, లేదా చిరుగుతాయో, సో ఆ జాయింట్ యొక్క ఇంటిగ్రిటీ పోతుంది, జాయింట్ యొక్క స్ట్రక్చర్ పోతుంది. సో లిగమెంట్ ఇంజరీస్ అనేవి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ లిగమెంట్ ఇంజరీస్ అనేది మనకి ఇంతకుముందు ఆర్థోపెడిక్ స్టార్ట్ అయిన ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే, ఒక డికేడ్స్ బ్యాక్ లిగమెంట్ ఇంజరీస్ పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేవం కాదు. ఇప్పుడు మాత్రం మన లిగమెంట్ ఇంజరీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే జాయింట్ యొక్క మొబిలిటీ వాటి మీద ఆధారపడి ఉంటుంది, జాయింట్ యొక్క కదలిక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ కొన్నిసార్లు లిగమెంట్ ఇంజరీస్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ లీడ్ చేస్తాయి, జాయింట్ అరిగిపోవడం లాంటివి కూడా జరుగుతాయి. సో లిగమెంట్ ఇంజరీ చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఓకే, ఒక కాల్ చేద్దామండి. హలో. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు స్వరూప్ మేడం. చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి. లేదు మేడం, నా యాంకిల్ స్ట్రెయిన్ అయింది. అది 1 year నుంచి ఇంకా ప్రాబ్లం అలాగే ఉంది, లోపల నుంచి బాగా పెయిన్ వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడైందండి ఇది? సార్ 1 year అవుతుంది. ఎట్లా అయిందండి? పడిపోయారా లేకపోతే ఆడుతూ పడిపోయారా? పడిపోయాను, బైక్ వెళ్తుండగా స్కిడ్ అయినప్పుడు కాలు బలంగా ఓకే మోసిందండి కిందకి. ఓకే, యాంకిల్లోనా మీరు చెప్పేది? అవును సార్, యాంకిల్లోనే. ఓకే, కాలు ఏమైనా మెలిపడిందా? పడినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? అట్లా మెలిపడింది. ఓకే ఓకే. సో ఓకే సార్, ఆ తర్వాత స్కాన్లు ఏమైనా తీసుకున్నారా, ఎక్స్రేలు కానీ? ఎక్స్రేలు తీయించారు సార్, ఎక్స్రే తీస్తే అంతా నార్మల్ అన్నారు. అదే రైట్. అది ఇంకా పెయిన్ తగ్గకపోతే ఎంఆర్ఐ తీసుకుందాం అనుకున్నాను, కానీ డాక్టర్ గారు ఏమో అవసరం లేదు అన్నారు. ఓకే, సో ఇదండి. ఇప్పుడు యాంకిల్ ఇంజరీస్లో ఏమవుతుందంటే, కామన్గా మనం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ చాలా మందిలో చూస్తూ ఉంటాం. యాంకిల్ మెలిపడడం అంటే, యాంకిల్ ఇట్లా ఉన్న, సపోజ్ ఇది చూసినట్టయితే మనకి ఇది యాంకిల్ యొక్క మోడల్ అండి. సో యాంకిల్ ఎప్పుడు కూడా మనకి ఇట్లా చుట్టుపక్కల ఈ బ్రౌన్ కలర్ లెగమెంట్స్తో, చాలా ఇంపార్టెంట్ లెగమెంట్స్తో బైండ్ అయి ఉంటుందండి యాంకిల్. ఎప్పుడైతే దీని షేప్ ఇట్లా 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 టర్న్ అవుతుందో ముందుకి, ఇటుపక్క ఉన్న మెయిన్ లెగమెంట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆ లెగమెంట్లు చిరగడం కానీ విరగడం కానీ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అది ఉంటుందో, ఫ్రాక్చర్ గట్టా ఎక్స్రేలో ఏం కనబడదు. బట్ ఎప్పుడైతే ఎక్స్రేలో ఫ్రాక్చర్స్ కనబడలేదో, సో నార్మల్గా చాలామంది ఏంటంటే, సో ఫ్రాక్చర్ లేదు కాబట్టి పెద్దగా ఏం అవసరం లేదు, పర్వాలేదు అంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, లెగమెంట్ ఇంజరీస్ లేకపోతే నేను దాన్ని చెప్పినట్టు జాయింట్ స్ట్రక్చర్ ఉండదు. ఎప్పుడైతే నడిచినప్పుడు, ఎప్పుడైతే అనీవెన్ సర్ఫేస్ మీద నడుస్తారో, ఎప్పుడైతే జాయింట్కి స్టెబిలిటీ పోయిందో, ఎప్పుడైతే అనీవెన్ సర్ఫేస్ మీద నడుస్తారో, కాలు మళ్ళీ ఇట్లా అయిపోయిన ఫీలింగ్ కానివ్వండి, మాటిమాటికి నొప్పి, వాపు రావడం కానీ, ఇట్లాంటివి కామన్గా చూస్తుంటాం. సో డెఫినెట్గా ఆయన చెప్పినట్టు ఆయనకి 1 year నుంచి బాధ పెడుతుందంటే ఎంఆర్ఐ స్కాన్ తీయాలి. ఎందుకంటే ఎక్స్రేస్లో లెగమెంట్స్ కనబడవు, ఎందుకంటే అవి బోన్స్ కావు, బోన్స్ మాత్రమే కనిపిస్తాయి ఎక్స్రేలో. సో చాలామందికి ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఉంటుంది. ఎంఆర్ఐలో కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ తీయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లెగమెంట్స్. ఓకే, ఎంఆర్ఐలో గమనించారనుకోండి, అంటే ఇంకేం ట్రీట్మెంట్ ఉంటుంది? సో డిపెండ్స్. ఇప్పుడు యాంకిల్, ఫర్ ఎగ్జాంపుల్ యాంకిల్ తీసుకున్నామంటే, యాంకిల్లో లెగమెంట్ ఇంజరీస్ ఒకవేళ ఎంఆర్ఐలో కనబడితే, ఇనీషియల్గా అక్యూట్ స్టేజ్లో అంటే ఫస్ట్ 3 to 4 weeksలో చాలా మటుకు మనం ఓన్లీ కాలుకి పట్టి వేసి కొంచెం రెస్ట్ ఇచ్చి 4 to 6 weeksకి రెస్ట్ ఇచ్చి, లెగమెంట్స్ ఎంతవరకు హీల్ అవుతాయి, ఎంతవరకు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి, లేకపోతే వాపు ఎప్పుడు తగ్గుతుంది అనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఫస్ట్ 4 to 6 weeks పోయాక ఎప్పుడైతే వాపు అన్నీ తగ్గుతాయో మనం మళ్ళీ రీఅసెస్మెంట్ చేస్తాం. అండ్ సమ్టైమ్స్
స్ట్రెస్ పెట్టి ఎక్స్రేస్ తీస్తాం. అంటే స్ట్రెస్ ఎక్స్రేస్ అంటారు. అంటే ఏంటంటే కాల్ని వెయిట్ పెట్టి లేకపోతే కాల్ ఇట్లా మెలిపెట్టి ఎక్స్రేస్ తీస్తాం. అప్పుడు ఏం తెలుస్తుంది అంటే జాయింట్ యొక్క స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా జాయింట్ మనం అబ్నార్మల్ యాంగిల్లో ఏమైనా వంగుతుందా, ఇట్లాంటివన్నీ మనకు క్లారిటీ వస్తాయి ఎక్స్రేలో. సో దాన్ని బట్టి మనకు లెగమెంట్ ఇంజరీ, ఓకే ఇది హయ్యర్ ఎండ్ లెగమెంట్ ఇంజరీ కాబట్టి దీనికి సర్జరీ అవసరమైన అవకాశం ఉంది అని డిసైడ్ చేస్తాం. ఓకే, అంటే లిగమెంట్ టేర్కి సర్జరీ అంటే ఎలా చేస్తారు? అంటే ఇది ఎముక కాదు కదా. రైట్. లెగమెంట్ టేర్స్కి లెగమెంట్ అనేది మీరు చెప్పినట్టు అది ఎముక కాదు, ఇట్స్ ఏ సాఫ్ట్ బ్యాండ్. సో మనం ఏం చేస్తామంటే డిపెండ్స్ అపాన్ ది ఏ ఏరియాలో ఇంజరీ అయిందా దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు తీసుకున్నట్టయితే మనకి మోకాల్లో 2 ఇంపార్టెంట్ లెగమెంట్స్ ఉంటాయి. సో 2 ఇంపార్టెంట్ లెగమెంట్స్ ఉంటాయి. ఇలా చూసినట్టయితే ఇది ఏసీఎల్, పీసీఎల్ అని 2 వెరీ ఇంపార్టెంట్ లెగమెంట్స్ ఉంటాయి. ఇవి 2 ఎట్లా ఉంటాయంటే ఒక ఎక్స్ లాగా ఇట్లా క్రాస్ అయి ఉంటాయి. అట్లా కాకుండా మెనిస్కే అయిన ఒక రౌండ్ వాషర్స్ టైప్ లెగమెంట్స్ ఉంటాయి. సో వీటిలో ఏవైనా దెబ్బతినొచ్చు మోకాలు దెబ్బ తగిలినప్పుడు. అట్లాగే సైడ్కి కూడా ఇవి చూస్తున్నారు, ఇవి కూడా కొలేటరల్స్ అంటారు ఈ సైడ్కి ఉన్న వాటిని. సో ఇవి కూడా దెబ్బతినొచ్చు. సో వేటికి దెబ్బ తగిలినా మోకాలు యొక్క ఇంటిగ్రిటీ పోతుంది, మోకాలు యొక్క షేప్ నార్మల్ యాక్టివిటీ పోతుంది. సో మనం ఎప్పుడైతే ఈ లెగమెంట్స్ పోయినాయో, ఎస్పెషల్లీ మోకాల్లో జాయింట్ లోపల ఉంటాయి లెగమెంట్స్. సో జాయింట్ లోపల ఉండే లెగమెంట్స్ న్యాచురల్గా హీల్ అయ్యే టెండెన్సీ ఉండదు వాటికి. అందుకని ఏం చేస్తామంటే మన బాడీలోని మజిల్స్నే మనం తీసి దాన్ని గ్రాఫ్ట్ కింద వాడతాం, దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే మన బాడీలో ఉన్న మజిల్ని మాత్రమే తీసుకుని మజిల్ కట్ చేసుకుని ఆ మజిల్ని లెగమెంట్ రూపంలో తయారు చేసి ఆర్థ్రోస్కోపిక్గా ఫిక్స్ చేస్తాం దాన్ని, ఎక్కడైతే లెగమెంట్ పోయిందో ఆ లెగమెంట్ ప్లేస్లో. అట్లా కాకుండా కొన్నిసార్లు లెగమెంట్ ఏమవుతుందంటే బోన్ దగ్గర నుంచే లేస్తుంది, అట్లా బోన్ మీద నుంచి కొడుతుంది. అలాంటప్పుడు మాత్రం లెగమెంట్ మళ్ళీ రీఅటాచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎస్పెషల్లీ యాంకిల్లో జరుగుతుంది అలాగా. యాంకిల్లో లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ కన్నా లెగమెంట్ రిపేర్ ఎక్కువ చేస్తాం, ఎందుకంటే అది యూజువల్లీ బోన్ సైడ్ నుంచి లేవడం ఇలా చేస్తుంటాం. సో అట్లాంటి చోట్ల మాత్రం లెగమెంట్ రిపేర్ అనేది జరుగుతుంది. సో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు చెప్పినట్టు ఆర్థ్రోస్కోపిక్ చేస్తూ ఉంటాను. అసలు ఫ్రాక్చర్ కంటే లిగమెంట్ టేర్ అవుతే ఎక్కువ టైం పడుతుంది సెట్ అవ్వడానికి అంటారు, ఎందుకని? ఎస్. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు లెగమెంట్ ఇంజరీస్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్ అవుతాం. చాలామంది లెగమెంట్ ఇంజరీస్ని చాలా మామూలుగా తీసుకుంటారు. బోన్లో ఫ్రాక్చర్ లేదు కదా, ఓకే మనం ఏదో మామూలు ట్రీట్మెంట్ తీసుకుందాం, లేదా పట్టి వేసుకుని ఉందాం, వెయిట్ చేద్దాం, ఇట్లా చూస్తాం. బట్ ప్రాపర్ గైడెన్స్ ట్రీట్మెంట్ లేని పరిస్థితి వల్ల ఇదంతా వస్తుంది. సో ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ వెన్ లెగమెంట్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తుంటే యూ నీడ్ టు గో టు ఏ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే యాంకిల్ కానీ నీ కానివ్వండి, ఆ ఏరియాలో మనకి ఎక్కువ ఆపరేషన్లు కానీ ఎక్కువ స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సో నీకు ఏం జరగబోతుంది, ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా సర్జరీ అవసరమా, జాయింట్ పరిస్థితి ఏంటి అనేది. సో నెగ్లిజెన్స్ వల్ల ఇది మోర్ రిస్కీ దెన్ ఫ్రాక్చర్ కనిపిస్తూ ఉంటుంది, మన కాలు కదపలేని పరిస్థితి ఉంటుంది, లెగమెంట్ కనిపించదు, నడవగలుగుతారు చాలామంది, బట్ స్టిల్ పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అది ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. ఒక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే సార్, డాక్టర్ గారు. చెప్పండి సార్. నమస్తే. ఒక 5 months కింద నేను బైక్ నుంచి స్కిడ్ అయ్యి పడ్డప్పుడు నాకు కుడివైపు 5 రిబ్స్ ఇరిగిపోయినాయండి. రిబ్స్ అదే పక్కటెంపులండి. ఓకే. 1 నెల ట్రీట్మెంట్ తీపించిన తర్వాత డాక్టర్ గారు వీటికి ఆపరేషన్ ఉండదు, బెడ్ రెస్టే తీసుకోవాలి, తగ్గిపోతుంది అన్నారు సార్. ఓకే. నాదేంటంటే సార్, ఇప్పుడు నేను మునుపట్లాగా నేను ఇంకా తిరగలుగుతానా లేని మనోవేదన, దీనికి ఏదైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఇదివరకులా పని చేయగలుగుతానా లేదా సార్? అసలు ఈ రిప్స్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా, ఏం చేయమంటారు? నేను బండి తోలటం జీవితంలో పని చేస్తానా, వంగటం కానీ లేవటం కానీ అది ఎవరు చెప్పట్లేదు సార్. నేను ఇప్పుడు కూడా ఇంట్లోనే బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఏదైనా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? నేను పనికిరానా? మంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి. ఓకే. మీకు దెబ్బ తగిలి ఎన్ని రోజులైంది? 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు సార్. ఇంకా నొప్పి తగ్గలేదు? నొప్పి పెయిన్ లైట్ గా ఉంటుంది సార్. వాళ్ళ పెయిన్ నొప్పిగా ఉంటుంది అమ్మా, కొన్ని రోజుల పాటు ఉంటుంది, పర్వాలేదు అని అంటున్నారు సార్ వాళ్ళు ఎవరైనా అడిగితే. ఓకే. సో కామన్గా ఈ రిబ్స్ అనేవి మనకి పక్కటెముకలు అంటారు, చెస్ట్లో ఉండే ఎముకలు, వాటికి బాగా రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది, బట్ చక్కగా బ్లడ్ సప్లై ఉంటుంది వాటికి. సో అందువల్ల 99% ఆఫ్ ది టైమ్స్ రిబ్స్కి జనరల్గా ఆపరేషన్స్ అనేవి చేయరు, అండ్ చాలా న్యాచురల్గా అతుక్కునే గుణం ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఆ రిబ్స్ మన రెస్పిరేషన్తో పాటు మోతాయి, మనం ఊపిరి తీసుకున్నప్పుడల్లా రిబ్ మూవ్ అవుతూ ఉంటుంది. సో పెయిన్ అనేది కొంచెం ఉంటుంది, ఎందుకంటే వాటి పూర్తిగా కదపకుండా మనం ఆపలేం కాబట్టి. సో జనరల్గా కొంచెం పెయిన్ ఒక 2-3 months ఉండడం సహజమే. సో 2-3 months దాటి పెయిన్ ఉంది అంటే మేబీ ఒకసారి మనం వెళ్ళి సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్ తీసుకుని ఏమైనా లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే చెస్ట్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందని చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో
హలో మేడం, చెప్పండి మేడం. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి డాక్టర్ గారిని. అదేనండి, నేను మ్యాచ్ ఆడుతుండగా పడిపోయాను మేడం. అంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఏసీఎల్ కట్ అయిందని అన్నారండి, లెగ్మెంట్. ఓకే, ఎన్ని రోజులు అయిందండి? దానికి ఏంటి సార్, ఎన్ని రోజులు అయింది? 1 month సార్. ఈ రోజు కరెక్ట్ 1 month. 1 month అయింది. ఓకే, November 3rd అయింది. ఓకే. సో ఒకసారి మీరు ఏసీఎల్ కట్ అయింది ఎంఆర్ఐ స్కాన్లో అంటే ఒకసారి మనం ఫిజికల్గా డాక్టర్ చూసి డిసైడ్ చేయాలండి. ఏసీఎల్ కట్ అయింది, ఒక లెగమెంట్ కట్ అయితే మనకి రకరకాలు ఉంటాయి. పార్షియల్గా కట్ అయ్యింది అంటే పూర్తిగా కట్ అవ్వదు, కొన్నిసార్లు పూర్తిగా కట్ అయిపోతుంది. సో పార్షియల్గా కట్ అయిన వాటిలో ఎంత అమౌంట్ కట్ అయింది, కాలుకి ఏమైనా ఇన్స్టెబిలిటీ అంటే కాలు అబ్నార్మల్ పొజిషన్లో ఏమైనా ఊగుతుందా, ఇట్లాంటివన్నీ చూసుకుని దాన్ని బట్టి సర్జరీ అవసరం లేదా డిసైడ్ చేసుకోవాలి. సో 1 month అయింది అంటున్నారు కాబట్టి మరొకసారి రీఎగ్జామిన్ చేయించుకుని మీ కాలు యొక్క కండిషను ఇన్స్టెబిలిటీ అంటారు, అంటే కాలు యొక్క ఇంటికి జాయింట్ యొక్క స్టేటస్ అంతా బాగుందా లేదా చూసుకుని దాన్ని బట్టి సర్జరీ అవసరమా లేదా అని డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. స్ప్రెయిన్ అనేది చాలా కామన్గా జరిగేదే కదండి, అంటే కాలు మెల్లి తిరిగింది, నొప్పి చేసింది అనుకుంటూ ఉంటారు. దాన్ని అసలు ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎన్ని రోజుల వరకు గమనించాలి, ఎప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి? సో ఎక్కడైనా డెఫినేషన్ ఆఫ్ స్ప్రెయిన్ అంటే లెగమెంట్ దెబ్బతిన్నది అని అర్థం. ఎక్కడైనా అది నీలో కానివ్వండి, యాంకిల్లో కానివ్వండి, ఎక్కడైనా స్ప్రెయిన్ అంటే లెగమెంట్ దెబ్బతిన్నది అని అర్థం. సో ఈ స్ప్రెయిన్స్లో కూడా రకరకాల గ్రేడ్స్ ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇట్లాగా. సో గ్రేడ్ 3 స్ప్రెయిన్స్ అంటే కంప్లీట్గా లెగమెంట్ కట్ అయిపోయింది, అసలు కాంటాక్టే లేదు. గ్రేడ్ 2 అంటే పార్షియల్గా అట్లా అయిందని అర్థం. సో ఎస్పెషల్లీ యాంకిల్ స్ప్రెయిన్స్ మనం కామన్గా మాట్లాడుకునే లాంగ్వేజ్ తీసుకుంటే యాంకిల్ స్ప్రెయిన్, కాలు మెలిబడింది అంటారు. సో యాంకిల్ స్ప్రెయిన్స్ దేర్ ఇస్ నో నీడ్ టు ప్యానిక్. ఎప్పుడు కూడా వాళ్ళు ఇనీషియల్గా ఎప్పుడు కూడా యాంకిల్ స్ప్రెయిన్ ఏంటంటే ఫస్ట్ దాన్ని ఇమోబిలైజ్ చేయాలి, అంటే ఐస్ ప్యాక్ పెట్టాలి, కాలు ఎత్తి పెట్టాలి, రైట్. ఈ లెగమెంట్ ఇంజరీస్ చెప్పవలసిన ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇవేమి ఎమర్జెన్సీస్ కావు, ఫ్రాక్చర్స్ లాగా, బట్ డిజేబులింగ్గా ఉంటాయి, ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాయి కరెక్ట్గా ట్రీట్ చేసుకోకపోతే. సో ఈ ఫ్రాక్చర్స్ లాగా ఎమర్జెన్సీస్ కాదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. సో స్ప్రెయిన్ అన్నప్పుడు ఇనీషియల్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా కాలుకి ప్రెషర్ బ్యాండేజ్ చేయడం కానివ్వండి, కాలుకి పట్టి వేయడం కానివ్వండి, పట్టి వేసుకుని ఐస్ పేక్ పెట్టడం, రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2-3 వీక్స్లో. అప్పుడు స్వెల్లింగ్ సెటిల్ అవుతుంది. స్వెల్లింగ్, వాపు, జాయింట్లో ఉన్న వాపు సెటిల్ అయిన తర్వాత ఎగ్జామ్ చేసే డాక్టర్కి ఇంకా బెటర్ ఐడియా వస్తుంది మీ లెగమెంట్ ఇంజరీ ఏ స్టేజ్లో ఉంది. అప్పుడు ఎంఆర్ఐ అవసరమా లేదా, ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం లేదా, ఎక్స్రే అనేది ప్రిలిమినరీ అందరికీ తీయాల్సిందే. సో 3 weeks తర్వాత ఇంకా బెటర్ ఐడియా వస్తుంది మనకి. సో ఎంఆర్ఐ అవసరమా, ఎంఆర్ఐ తీయాలా, ఎంఆర్ఐ తీసిన తర్వాత ఏ రేంజ్ ఆఫ్ లెగమెంట్ ఇంజరీ ఉంది, దీనికి సర్జరీ అవసరమా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మీరు రెస్ట్ అన్నారంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ అంటారా, లేకపోతే చిన్న చిన్న పనుల వరకు చేసుకోవచ్చా? రైట్. సో ఇంతకు ముందులా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు లెగమెంట్ ఇంజరీస్ ఉంది, యాంకిల్ అయింది, డిపెండింగ్ యూజువల్లీ అన్లెస్ దెర్ ఇస్ హై గ్రేడ్ ఇంజరీ, బాగా వాపు ఉంటే తప్ప కంప్లీట్ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. యాంకిల్ బ్రేస్ కానివ్వండి, లేకపోతే యాంకిల్ బూట్ కానివ్వండి, ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి, అవి వేసుకుని పార్షియల్గా వెయిట్ బేర్ చేస్తూ మనం చేసుకోవచ్చు వర్క్. బట్ ఇఫ్ దెర్ ఇస్ హై గ్రేడ్ ఇంజరీ అంటే హై యాంకిల్ స్ప్రెయిన్, లేకపోతే హై నీ స్ప్రెయిన్, కానీ మల్టిపుల్ లెగమెంట్స్ ఇంజరీ అయినాయి, నీలో ఒక లెగమెంట్ కాదు మల్టిపుల్ లెగమెంట్స్ ఇంజరీ అయినాయి, లేకపోతే నీ డిస్లోకేట్ అయింది, లేదా యాంకిల్ డిస్లోకేట్ అయింది, ఇలాంటి వాటిలో మాత్రం కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండొచ్చు. కాల్ చేద్దామండి. హలో మేడం, నమస్తే, చెప్పండి. అది సార్తో మాట్లాడడానికి. చెప్పండి సార్. సార్, ఇది యాక్చువల్గా నాకు ఆపరేషన్ అయింది సార్, ఒక 2 months 150 days బ్యాక్. ఓకే. ఈ ఇది జాయింట్ అనేది 45 days అట్లా కట్లోనే ఉంది. ఓకే. సో ఇప్పుడు అది బెండ్ చేద్దామంటే కావట్లేదు. ఆ రోజు 47 days కి ఇరవడానికి ట్రై చేస్తే సమ్ అమౌంట్ అయ్యింది. ఓకే. ఏం జాయింట్ ఆపరేషన్ అయిందండి మీకు, మోకాల, యాంకిలా? లెఫ్ట్ ని కింద భాగంలో ఇరిగింది ఎముక. ఎముక ఇరిగింది. ఓకే. సో ఎముకి అది వాకుండి నాకు ఇరవడానికి వంచడానికి కాలు కావట్లేదు, కట్టు కూడా తీసి నాకు 10 days కూడా. ఓకే. సో ఎప్పుడైతే ఎలా నేను పూర్తిగా బెండ్ చేయగలనా లేదా, ఎప్పుడైతే మోకాలు ఫ్రాక్చర్స్, మోకాలు జాయింట్, అరౌండ్ జాయింట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సహజంగానే స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. మనం ఆపరేషన్ చేసిన తర్వాత కానివ్వండి, ఏం చేసిన తర్వాత దానికి పట్టి వేసి కొన్ని రోజులు ఉంచడం, 3 to 6 weeks ఉంచడం అనేది డిపెండింగ్ అపాన్ ది ఫ్రాక్చర్ ప్యాటర్న్, అంటే ఎంత ముక్కలు ఉంది, ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మేబీ 3 నుంచి 6 వారాల పాటు పట్టి వేయడం అనేది సహజం అండి. ఎప్పుడైతే పట్టి తీస్తామో కొంచెం స్టిఫ్నెస్ ఉండడం అనేది సహజం. అండ్ చాలా మటుకు ఒకవేళ సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యి జాయింట్ రెస్టోర్ అయితే డెఫినెట్గా మూమెంట్ మీద వెనక్కి వస్తుంది. కాకపోతే కొంచెం ఫిజియోథెరపీ 3 to 6 weeks అనేది చాలా ఇంపార్టెంట్గా, అంటే మనం చాలా కమిటెడ్గా చేయాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ ద నైస్ ప్రోగ్రామ్. నా పేరు మాధవి, బెంగళూరు నుంచి. డాక్టర్ గారితో మాట్లాడిస్తారండి? చెప్పండి చెప్పండి మేడం.
ఓకే సార్, ఒక 10 days క్రిందట నిద్ర లేచినప్పుడు అంటే సడన్ గా నిద్ర లేచాను, లేట్ అయింది అన్నట్టు. ఐ స్లిప్డ్ ఆన్ మై రైట్ లెగ్. ఓకే కాలు తిమ్మిరి పట్టున్నట్టుంది ఆ టైంలో సార్. లేవటంతోనే కాలు మీద వెయిట్ పడి కిందకి స్లిప్ అయి పడిపోయాను. ఓకే దిస్ హ్యాపెండ్ ఒక 10 రోజులు అయిందండి. ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour ఇబ్బంది అయింది. తర్వాత ఐ యూజ్ సమ్ పెయిన్ కిల్లర్. ఓకే ఐ వాజ్ జస్ట్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, ఫెల్ట్ వెరీ యూస్ఫుల్. నేను డాక్టర్ని చూడలేదు ఎవరిని, బట్ 10 days నుంచి అన్బేరబుల్ పెయిన్ కాదు కానీ ఒక నాగింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉందండి. కూర్చున్నప్పుడు కానీ, ఆ లెగ్ మీద బరువు పడినప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ. ఇట్స్ నాట్ ట్రబ్లింగ్ మీ, బట్ డెఫినెట్ గా నాగింగ్ పెయిన్ అయితే ఉంది. సో వాట్ యూ అడ్వైజ్ ఆన్? అంటే అరౌండ్ ద నీ జాయింట్ అండి, అరౌండ్ ద నీ ఆర్ ఎంటైర్ లెగ్? కాల్ మీద అండి, యాంకిల్ మీద, యాంకిల్ రైట్ లెగ్. సో పడినప్పుడు మీకు ఏమైనా యాంకిల్ ట్విస్ట్ అయింది, వాపు వచ్చింది ఏమైనా? వా పెయిన్ రాలేదండి, కానీ అన్బేరబుల్ పెయిన్. ఎంత పెయిన్ అంటే నేను 2 times కళ్ళు తిరిగి పడిపోయాను. యాక్చువల్లీ పైకి మనసు మీద లేచి కూర్చోబోయి 2 times స్లిప్ అయి పడిపోయాను, అంత పెయిన్ వచ్చింది. బట్ ఆ రోజు ఈవినింగ్ కి పెయిన్ స్లోగా రెడ్యూస్ అయింది. నెక్స్ట్ డే 2 days ఐ యూజ్ పెయిన్ కిల్లర్. ఓకే తర్వాత బానే ఉంది, బట్ ఆ పెయిన్ పోవట్లేదండి. 10 days, బట్ ఆ చిన్న పెయిన్, నాగింగ్ పెయిన్ మాత్రం ఉండిపోయింది. ఓకే బట్టపట్టేసి కూర్చున్నప్పుడు బరువు పడుతుంది కదా, సో అలాంటప్పుడు ఆ ప్లేస్ లో బాగా పెయిన్ వస్తుంది, అండ్ నడిచినప్పుడు పెయిన్ వస్తుంది. ఓకే సార్, మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం చూస్తే మీకు ఎంత ఇంజరీ అయినట్టు ఇదేం లేదు. మీకు లేచిన వెంటనే సడన్గా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో దానికి చాలా కారణాలు ఉంటాయండి. యాంకిల్, అరౌండ్ యాంకిల్ పెయిన్స్కి సడన్గా పెయిన్ రావడం అనేది చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు మన బాడీలో కీళ్ళవాతం ఉంటుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వండి, మిగతా జాయింట్స్ ఎఫెక్ట్ అయినాయా, లేకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి సడన్గా అట్లా వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాటిలో కానివ్వండి, లేదా కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఈవెన్ మన లో బ్యాక్ పెయిన్, సయాటిక్ అంటారు, అది కిందకి రేడియేట్ అయ్యి యాంకిల్ పెయిన్లకు ప్రజెంట్ అవ్వచ్చు. సో ఇట్లా చాలా కండిషన్స్ ఉంటాయి. వితౌట్ ఇంజరీ సడన్గా ఉందంటే మేబీ యూ నీడ్ టు కంప్లీట్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఒకసారి డాక్టర్ని చూడడం బెటర్ అండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో, నమస్తే, చెప్పండి. అది మా వైఫ్ కి ఇది అంటే కొద్దిగా మోచెప్ప అప్పుడప్పుడు పక్కకి తిరుగుతున్నట్టు ఉంటుంటే. హలో హలో చెప్పండి. అదే మా వైఫ్ కి అండి మోచెప్ప అంటే అది నీ క్యాప్ ఒక్కొక్కసారి సడన్ గా సైడ్ కి తిరుగుతుంటే అది కూడా సైడ్ కి వెళ్ళిపోతున్నట్టు ఉండి కొద్దిగా పెయిన్ ఉంటే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేయించమంటే చేయించామండి. రైట్. అందులో 2 to 3 ఇంజురీ ఇన్ ద పోస్టీరియర్ హార్న్ ఆఫ్ మిడిల్ మెనిస్కస్ ఉందండి. ఓకే రైట్. సో ఆయన చెప్పినట్టు మనకి మోకాల్లో మెనిస్కే అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది జాయింట్ అండి. సో మోకాల్లో ఎప్పుడైతే ఇవి వెరీ ఇంపార్టెంట్ లెగమెంట్స్ అండి. ఇవి ఏం చేస్తాయంటే ఒక జాయింట్కి మనకి ఒక కప్పు, ఒక గిన్నెలాగా స్టెబిలిటీ ఇస్తాయి. ఈ పైన ఉన్నది బాల్ ఉంది, ఆ బాల్కి ఒక సాకెట్ని తయారు చేయడంలాగా ఉపయోగపడతాయి ఈ మెనిస్కి. సో ఈ సాకెట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, ఈ లెగమెంట్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో, ఈ జాయింట్ కొంచెం కదిలినా సరే ఇక్కడ ఎక్కడైతే టేర్ అయిందో, చిరిగిందో అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో చాలామందికి ఈ మెనిస్కల్ ఇంజురీస్ ఏం యాక్సిడెంట్స్ అవ్వకుండానే, లేకపోతే సింపుల్గా కాల్ ట్విస్ట్ అయినప్పుడు, లేకపోతే సడన్గా లేచి కొంచెం ఫాస్ట్గా పరిగెట్టినప్పుడు, లేదా ఫాస్ట్గా నడిచినప్పుడు మామూలుగా అవ్వడం కూడా చూస్తుంటాం. ఇది కాకుండా కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ డిజనరేటివ్ టేర్స్ అంటారు. అంటే ఏంటంటే మోకాలు అరుగుతూ ఉంటుంది, అరిగినప్పుడు ఈ లెగమెంట్స్ సాఫ్ట్గా అయిపోతాయి, ఈజీగా టేర్ అయ్యేలాగా అయిపోతాయి. అట్లాంటి వాళ్ళకి కూడా చూస్తాం. ఇట్లాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ ఎంఆర్ఐ రిపోర్ట్ కన్నా మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి నిజంగా మోకాళ్ళ యొక్క పెయిన్ అనేది మనకి జనరేటింగ్ పాయింట్ మెనిస్కే నుంచి అంటే డెఫినెట్గా మినిమల్ ఇన్వేజివ్ కీహోల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేసి దాన్ని సెట్ చేయొచ్చు. లెగమెంట్ టైర్ అయినప్పుడు ఒకసారి ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు కదా, ఎంత డ్యూరేషన్ తర్వాత స్టార్ట్ చేయాల్సి ఉంటుంది? అదే ఇప్పుడు లెగమెంట్ ఇంజరీస్ చెప్తున్నప్పుడు మనం గ్రేడ్స్ చెప్పుకుంటున్నాం కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2 పార్షియల్ టైర్స్ ఉంటాయి, పార్షియల్ లెగమెంట్ ఇంజరీస్. అట్లాంటి వాటికి డెఫినెట్గా ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ వాపు, నొప్పి లెవెల్స్ బట్టి ఇనీషియల్లీ ఫస్ట్ 10 days మనం సిమెంట్ పట్టి కానివ్వండి, ఏదైనా బ్రేస్ కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా వేసి ఇమ్మొబిలైజ్ చేసి వాపు స్వెల్లింగ్ తగ్గిన తర్వాత మనం మరొకసారి ఎగ్జామిన్ చేసి అసర్టైన్ చేసుకొని ఇది పార్షియల్ టైర్ మాత్రమే అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రం డెఫినెట్గా ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం. సమ్ టైమ్స్ 3, 6 weeks అండ్ 6 months కూడా వెళ్తూ ఉంటుంది యాంకిల్, ఎస్పెషల్ యాంకిల్ విషయంలో. ఈ లెగమెంట్ టైర్ హీల్ అవ్వడం అనేది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుందా? చిన్న వయసు వాళ్ళు త్వరగా హీల్ అవ్వడం, కొంచెం పెద్ద వయసు వాళ్ళకి టైం ఎక్కువ పట్టడం అలా ఉంటుందంటారా? అసలు హీల్ అవ్వడం అనేది ఉంటుందా? కొంతమందిని అలానే వేధిస్తూ ఉంటుంది అంటారు. ఎస్, లిగమెంట్స్ అనేది న్యాచురల్గా వాటికి అవే హీల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిన్ ఉంటే స్కిన్ కట్ అయితే స్కిన్ లాగే హీల్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. బట్ లెగమెంట్స్కి దే ఆర్ డివైడ్ ఆఫ్ బ్లడ్ సప్లై, రక్త ప్రసరణ ఉండదు వాటికి.
సో లెగమెంట్ కట్ అయితే మనకి ఫైబ్రస్ టిష్యూ అని వేరే రకమైన టిష్యూతో హీల్ అవుతుంది. సో అంత నార్మల్ టిష్యూ కాదు అది, ఎస్పెషల్ లెగమెంట్ లాగా స్ట్రెచ్ అవ్వదు. సో ఎప్పుడూ కూడా అందుకే పార్షియల్ లెగమెంట్ టేర్స్కి మనం ఆ టిష్యూ ఎంత స్ట్రాంగ్గా మళ్ళీ డెవలప్ అవుతుంది అని దాన్ని బట్టి హీలింగ్ ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పండి ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కొంతవరకు ఉంటాయి, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ కానివ్వండి, కొంచెం పెద్దవాళ్ళలో ఆ ఫైబ్రోసిస్ రావడం అనేది తగ్గుతుంది కొంచెం, దానివల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఆ ఫైబ్రోసిస్ ఎంత వస్తుంది దాన్ని బట్టి పార్షియల్ లెగమెంట్ హీలింగ్ అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కంప్లీట్గా తేరైతే మాత్రం జనరల్గా ఆపరేషన్ అనేది అవసరం ఉంటుంది. ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు అవసరము, ఎలాంటి ఇండికేషన్స్కి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో ఆర్థ్రోస్కోపీ అనేది ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటంటే జాయింట్లోకి ఒక కెమెరా పాస్ చేయడం. ఇట్స్ మినిమల్లీ ఇన్వేజివ్ కీ హోల్ సర్జరీ. ఆర్థ్రోస్కోపీ అంటే ఒక చిన్న నీడిల్ లాంటి స్కోప్ ఉంటుంది, ఒక కెమెరా లాంటిది ఉంటుంది. అది మనం ఎస్పెషల్లీ జాయింట్లోకి పాస్ చేస్తాం. ఇలాంటి నీ కానీ యాంకిల్ జాయింట్లోని పాస్ చేస్తే మనం విజువలైజ్ చేస్తాం, జాయింట్ అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి, లెగమెంట్స్ అన్నీ క్లియర్ కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అది డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అంటారు. అంటే మనం జాయింట్లో చూస్తాం అంతా కూడా ఏంటంటే విరిగినాయి ఏంటంటే మనకి ఎంఆర్ఐ కన్నా దానిలో చూసిన తర్వాత ఫుల్గా మనకి క్లారిటీ వస్తుంది ఇది ఏం చేయాలి అనేది. సో ఆర్థ్రోస్కోపీ అనేది మనం స్ట్రాంగ్గా లెగమెంట్ ఇంజరీ సస్పెక్ట్ చేసినప్పుడు దీనికి డెఫినెట్గా ఏదైనా ఇంటర్వెన్షన్ అవసరం అయింది, లేదా మనకి ఎంఆర్ఐలో తెలియడం లేదు ఇది ఎంత రేంజ్ ఆఫ్ లెగమెంట్ ఇంజరీ అనేది తెలియడం లేదు, పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఇంకా పెయిన్ ఉంది, ఇంకా కాలు వదిలిసినట్టు అనిపిస్తుంది, పక్కకు జరిగినట్టు అనిపిస్తుంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్థ్రోస్కోపీ చేసి డైరెక్ట్గా చూడడం అనేది చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ చేసినప్పుడే ఇఫ్ లెగమెంట్ పెద్దది ఇంజరీ ఉండే ఆ పరిస్థితి బట్టి మనం సర్జరీ చేయడం కూడా జరుగుతుంది సేమ్ సిట్టింగ్స్లో. కాల్ చేద్దాం. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నేను అంటే షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా పడిపోయానమ్మా. ఓకే. లెఫ్ట్ నీ లెగ్మెంట్ ఏసీఎల్ సర్జరీకి వెళ్ళాను. ఓకే. ఫ్రమ్ వైజాగ్ సార్, Q1 హాస్పిటల్లో. ఓకే. అయితే 7 months అవుతుంది సార్. ఓకే. రైట్ థైకి లెఫ్ట్ థైకి నాకు సైజులో వేరియేషన్ వచ్చింది. థై ఏమో సైజు తగ్గిపోయి లూజ్ అనిపిస్తుంది సార్, మధ్యలో అంతా లూజ్ గా ఉంది. నొప్పు, అది పెయిన్ ఏమో నీళ్ళు నడుస్తున్నప్పుడు ఈ నీళ్ళు పెయిన్ వస్తుంది సార్ నాకు. రైట్. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఎస్. ఓకే. సర్జరీ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఏసీఎల్ కానీ లెగమెంట్ సర్జరీస్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనం కాల్ని ఇమ్మొబిలైజ్ చేస్తాం. అంటే కాలుకి సిమెంట్ పట్టీలాడి వేసి అయితే కొన్ని రోజులు 3 to 6 ఇంతకుముందు ఒక 2 months దాకా ఇమ్మొబిలైజ్ చేసేవారు, అదే పట్టీ వేసి అలా ఉంచడం అనేది. ఎప్పుడైతే మన కాల్ని మనం యూజ్ చేయము, సిమెంట్ పట్టీ కానీ ఏదైనా వేస్తామో ఏమవుతుందంటే ఆ మజిల్, మోకాలు చుట్టూ ఉన్న మజిల్ ఏదైతే ఉందో అది పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే దానికి మన పని ఇవ్వలేదు, అట్లా సిమెంట్ పట్టీ వేసి వదిలేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఆయన చెప్పినట్టు రైట్కి లెఫ్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, దాన్ని వేస్టింగ్ ఆఫ్ మజిల్ అంటారు. సో మజిల్ చిన్నది అయిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మోకాలు నొప్పి ఉండడం అనేది సహజం జరుగుతుంది. సో 90% ఆఫ్ ది టైమ్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా కొంచెం ఫిజియోథెరపీ చేసి మజిల్ స్ట్రెంగ్త్ని వెనక్కి తీసుకురాగలిగితే దే విల్ ఓవర్కమ్ దిస్. ఓకేనండి డాక్టర్ ఆదిత్య సోమయాజి గారు, లెగ్మెంట్ టైర్స్ అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటాయి, చేయవలసినవి చేయకూడనివి ఏంటి, ఎప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ లాంటి అవసరం, ఇప్పుడు ఆర్థ్రోస్కోపీతో సమస్యను నిర్ధారించి ట్రీట్మెంట్ అందించగలుగుతుంటారు, ఎలాంటి విషయాలను అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఈ వివరాలన్నీ చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.